హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా మద పిచ్చితో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అందరినీ. అంటే ఎక్కువ రతి పట్ల వీరికి ఆసక్తి అనేది విపరీతంగా ఉంటుంది. విపరీతంగా అంటే చాలా విపరీతంగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ పార్ట్నర్స్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు. అంటే చాలా మంది కూడా అడుగుతుంటారు, ఎక్కువగా రతి సమస్యలు ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే రతి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండి మద పిచ్చి ఉన్న వాళ్ళను కంట్రోల్ చేయడానికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పడానికి కూడా చాలా మంది అడుగుతున్నారు. అలాంటి వారికి అంటే ముఖ్యంగా చాలా మంది స్త్రీలు ఈ సమస్యల వల్ల ఇబ్బంది పడుతుంటారు. అంటే మగవారిలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేది అధికంగా పెరగడం వల్ల దీన్ని కంట్రోల్ చేసుకోలేక వారికి ఈ ఆలోచన రావడం, దానివల్ల ఇష్టం ఉన్న టైంలో సమయానుభావం లేకుండా, సందర్భం లేకుండా ఇష్టం ఉన్నట్టుగా రతిలో పాల్గొనాలని ఫోర్స్ చేయడం, ఇలా చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా. ఇలాంటి ఈ హార్మోన్ లెవెల్స్ని క్రమబద్ధం చేయడానికి, మామూలుగా ఇలాంటి పిచ్చి నుంచి కొద్దిగా బయటపడడానికి ఇప్పుడు నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ముఖ్యంగా మెదడులో ఉన్నటువంటి టెస్టోస్టెరాన్ గ్రంథులు ఎక్కువగా ప్రేరేపితం అవ్వడం వల్ల ఈ సమస్య అనేది అధికంగా అవుతుంది. దీనికి మనము చిన్న చిన్న చిట్కాల ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అందులో ఒకటి ఆవ నూనె. ఆవ నూనెతో ఏం చేయాలంటే తలకు బాగా మర్దన చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతిరోజు ఆవ నూనెతో మర్దన చేస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి గ్రంథులు అనేవి కొద్దిగా నిదానమై, అదేవిధంగా అవసరానికి సరిపడినటువంటి హార్మోన్స్ మాత్రమే రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది తలకు మర్దన చేసుకోవచ్చు. ఇంకొకటి, దీని ఒక 1/2 kg కొబ్బరి నూనె తీసుకొని దానిలో కొద్దిగా ఉసిరికాయలు తీసుకొని ఈ ఉసిరికాయల్ని కచ్చపచ్చ దంచి ఆ కొబ్బరి నూనెలో వేసి కొద్దిగా మరగనివ్వండి. మరిగిన తర్వాత కొద్దిగా ఉసిరికాయలు అన్నీ కూడా నలుపు రావడం జరుగుతుంది. తర్వాత వాటిని వడబోసుకొని ఈ నూనెను కూడా ప్రతిరోజు మర్దన చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు మర్దన చేస్తూ ఉన్నా కూడా ఈ కామ పిచ్చి అనేది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. మెదడు కూడా ప్రశాంతత కలుగుతుంది, నిదానంగా ఉంటుంది. అంటే ఆలోచన అనేది ఎక్కువ కాకుండా మంచి పీస్ఫుల్గా చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు మీకు వీలైతే చింతపండు రసంతో కానీ లేదా నిమ్మ రసంతో కానీ ఈ తలకు కూడా మర్దన చేయవచ్చు. దీనివల్ల కూడా ఈ గ్రంథులు అనేటివి కొంచెం నిదానమై తలకు మంచి ప్రశాంతతను, మంచి నిద్రను, పీస్ఫుల్ ఆలోచనని అందించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మందికి బాడీ అంతా కూడా ఆ టైంలో బాగా హీట్ ఎక్కుతుంటుంది, అలాగే హెడ్ కూడా. సో ఇలాంటి చిన్నవి చేసుకోవడం వల్ల వారు కొంతవరకు ఇలాంటి వాటి నుంచి రిలాక్సేషన్ పొందవచ్చు. దీంతో పాటుగా సరస్వతి ఆకు చూర్ణం కానీ, సరస్వతారిష్ట టానిక్ కానీ, సరస్వతి లేహ్యం కానీ, ఈ మూడిట్లో ఏ విధంగా పర్వాలేదు, 3 దొరికినా పర్వాలేదు. ఇది ఓన్లీ సరస్వతి ఆకు చూర్ణం మీద కనుక ఉదయం పూట పరిగడున్న గోరువెచ్చని పాలలో కానీ నీళ్ళతో కానీ 1 చెంచాడు పొడి తాగించండి. ఉదయం 2 మూతలు, మధ్యాహ్నం 2 మూతలు, రాత్రి 2 మూతలు సరస్వతారిష్ట అని టానిక్ లభిస్తుంది. దీన్ని కూడా తాగించవచ్చు. ఈ 2 మూతల టానిక్కి 4 మూతల నీటిని కలిపి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 కూడా తాగించవచ్చు. అదేవిధంగా సరస్వతి లేహ్యాన్ని కూడా అన్నం తిన్న తర్వాత 1 కుంకుడు గింజంత, అదేవిధంగా రాత్రి అన్నం తిన్న తర్వాత సేమ్ అదే కుంకుడు గింజంత మోతాదులో కనుక తినిపిస్తుండాలి. దీనివల్ల శరీరంలో వారికి ఉన్నటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిదానించడం, హార్మోన్స్ అనేది రెగ్యులేట్ అవ్వడం, ఎక్కువగా తక్కువగా చేయడం కాకుండా ఈ పిచ్చి నుంచి మాత్రం తప్పకుండా వీళ్ళు బయటపడడం జరుగుతుంటుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ సమస్యలు ఇది ఖచ్చితంగా మొత్తానికి మొగతనాన్ని లేకుండా చేసేటటువంటి చిట్కా అయితే కాదు. ఓకేనా? చాలా మంది భయపడుతూ ఉంటారు, ఇలాంటి చేస్తే మరి ఒకవేళ మొత్తానికి మొగతనం పోతే ఎట్లా అని కూడా అడుగుతూ ఉంటారు. సో అలాంటి సమస్య అయితే రాదు, 100% రాదు. కేవలం వీరికి ఉన్నటువంటి ఆలోచనని, మెదడుకి ఉన్నటువంటి ఈ గ్రంథుల ప్రేరేపితాన్ని తగ్గించి ఒక మోతాదులో రెగ్యులర్గా, అంటే మనకి ఎంత అవసరమో ఆ మోతాదులో మాత్రమే మైండ్ పీస్ఫుల్గా చేసి అవసరం ఉన్నంత దాన్ని మాత్రమే పంపించడానికి చక్కగా ఉపయోగపడుతుంది తప్ప వేరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల రావు. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాన్ని, సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.